ఇప్పుడు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఇంట్లో ఉంటాడు. ఆ! ఉండేసి మొత్తం స్క్రిప్టెడ్ చేస్తాడు. ఏ వర్క్ కూడా వాళ్ళు డిసిప్లిన్‌గా చెయ్యరు. వాళ్ళకంత సీన్ లేదు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి మొత్తము మైనార్టీ మహిళను, ఎస్సీ, ఎస్టీ, బీసీ దళితులందరినీ ఆమె దగ్గర పంచన చేర్చుకొని తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్‌లో బొందబెట్టినావు. నువ్వు చేసిందేం లేదు, ఇరగదీసిందేం లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తావు? రాములమ్మ. ఏ రాములమ్మ? ఎవడికి రాములమ్మ? ఎక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దు అని అంటున్నారు. సరే రేవంత్ రెడ్డి వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ని కాపాడే మొగోడెవడో ముందుకు రండి. రండి. ఎవరికి దమ్ముంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడే వాయిస్ ఓవర్ ఉందా? బెబ్బే. కోమటిరెడ్డి నత్తి. ఏం మాట్లాడతాడు? రాజగోపాల్ రెడ్డి అటు తమ్ముడికేమో కోమటి వెంకటరెడ్డి అవకాశవాదిగా బీజేపీలో అధికారంలోకి వస్తే పంపిస్తే జంపు జిల్లానిలాగా పంపించిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి తెప్పించు. సీతక్క ఎంతో కొంత వర్క్ చేసింది. ఆ తర్వాత ఎవరున్నారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ భూస్థాపితమైతే లేపింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేపిన తర్వాతనే కాంగ్రెస్ అనేది అభివృద్ధిలోకి వచ్చింది. ఈరోజు వచ్చి కాంగ్రెస్లో అందరికీ ఝలకు ఎవడు రాహుల్ గాంధీకి చూసి ఓటేయలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీకి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో పార్టీని కాంగ్రెస్లో అంత మొగోడు, అంత నికాసైన కాంగ్రెస్ లీడర్ ఎవరో పెట్టి పార్టీని అభివృద్ధి చేసుకోమనండి. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మెత్తటోడిని చూస్తే ఒత్తబుద్ధి అయిద్దంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అందరు ఎందుకు పడుతుండ్రు? రేవంత్ రెడ్డి డబ్బులు తెచ్చిండు, ఫండ్స్ తెచ్చిండు, కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. రాహుల్ గాంధీ ఏం పీకిచ్చిండు? ప్రియాంక గాంధీ ఏమిచ్చింది? మరి వాళ్ళందరూ ఇప్పుడు ప్రచారానికి వస్తే రాహుల్ గాంధీకి చూసి ఎవ్వడు ఓటేయలే. మనోడు మన తెలంగాణోడు రేవంత్ రెడ్డి. సరే ఒక ఏమంటారు టీఆర్ कांग्रेस के आदरणीय राहुल गांधी जी, मैं आपको एक सवाल करना चाह रहा हूँ. आप रेवंत रेड्डी को हाईकमांड से बदला रहे बोल के बोल रहे. मैं कांग्रेस पार्टी नहीं हूँ, मैं पहले से बीजेपी के साथ में भी काम किया, बहुत सारे तो उससे काम किया. जो विजय शांति को आप एमएलसी को दिए वो एक बट्टेबाज लेडी है. मैं उसके पास वाइस प्रेसिडेंट को काम किया हूँ और हम लोग को वो ज़माने में 2009 में किसी औरतों को पैसे नहीं दिए सर का पार्टी. मैं आपसे एक सवाल करना चाह रहा हूँ कि मैं राष्ट्रीय लोक जनशक्ति पार्टी पशुपति पासवान जी के पार्टी का यूथ वाइस प्रेसिडेंट हूँ, तेलंगाना स्टेट प्रेसिडेंट हूँ. मेरे फादर भी INTUC प्रेसिडेंट थे और आपके कोमट वेंकट रेड्डी, राजगोपाल रेड्डी की राजकीय भविष्य तो मेरे घर से शुरू हुई है. हम लोग बाबू साहेब गुड़ा जागीरदार जामा मस्जिद के हैं. कोमट रेड्डी की तो स्पेसिफिकली उनकी स्टार्टिंग करियर मेरे फादर के घर से और कत्तुला परशया के घर से हुई है.